శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు సన్నద్ధమవుతోంది ఎరుపుదళం. సరిగ్గా 100 ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న భారత్ కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం వేదికగా ఈ సంబరాలు జరుపుకొని తమ పవర్ ఏ మాత్రం తగ్గలేదని చూపాలనుకుంటోంది. సోమవారం నుంచి మొదలవుతున్న ఈ ఉత్సవాల్లో అంతర్జాతీయ అతిరథులతో పాటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కీలక నేతలు హాజరు కానున్నారు. ఒకనాడు కమ్యూనిస్టుల ఖిల్లాగా వెలుగొందిన ఖమ్మం జిల్లాలో 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకోబోతోంది సిపిఐ. జిల్లా కేంద్రంలో ఇప్పటికే ఆ హడావిడి హంగామా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఎర్ర తోరణాలే దర్శనమిస్తున్నాయి. ఈ నెల 18 నుంచి 4 రోజుల పాటు జరగనున్న శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది ఎర్రదళం. తొలి రోజు జరిగే బహిరంగ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవనుండగా సిపిఐ జాతీయ స్థాయి నాయకులు సైతం శ్రేణులకు మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ బహిరంగ సభను కమ్యూనిస్టులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. సభకు 5 లక్షల మంది వస్తారని భరోసా వ్యక్తం చేస్తోంది. 5 లక్షలకు ఒక్కరు కూడా తగ్గరని ధీమాతో ఉన్నారు కమ్యూనిస్టులు. ఎర్రజెండాల భారీ కవాతు చూసి చాలా సంవత్సరాలే అయింది. ఆదివారంతో ఆరంభం కానున్న ఈ ఉత్సవాల్లో తొలి రోజు ఖమ్మంలో ఆ లోటును తీర్చేసుకోవాలని చూస్తోంది సిపిఐ. అందుకే ఆ రోజు పార్టీ శ్రేణుల భారీ కవాతు SRBGNR డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత రోజు అంటే సోమవారం జనవరి 19న పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై చర్చ ఉంటుంది. త్వరలో జరగబోయే కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన స్ట్రాటజీని డిసైడ్ చేయనుంది నేషనల్ కౌన్సిల్ మీటింగ్. పార్టీ ముందున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఈ నెల 20న కమ్యూనిస్టు అనుబంధ పార్టీలన్నీ కీలకంగా చర్చించనున్నాయి. ఆ రోజు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యే అవకాశం ఉంది. ఇక 21న బెలూన్ల విడుదలతో శతాబ్ది ఉత్సవాల ముగింపు ఉంటుంది. సో మొత్తంగా ఈ ఉత్సవాలే వేదికగా తమ బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు కమ్యూనిస్టులు. ఖమ్మం పట్టణంలో బహుశా మీరు గతంలో ఎన్నడూ చూడనంత బహిరంగ సభను చూడబోతున్నారు. మీరు కానీ మేము కానీ అందరం. దానికి కారణం ఆ సిద్ధాంతం యొక్క గొప్పతనం, ఆ సైద్ధాంతిక గొప్పతనం. 100 సంవత్సరాలు సజీవంగా ఒక పార్టీ క్రియాశీలకంగా, పార్టీలో ఇంకా కొన్ని ఉంటాయేమో నాకు తెలియదు. నాకు తెలిసి ఏ పార్టీ 100 ఏళ్ళు లేదు. ఉత్సవాలు గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు సరే, రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఉన్న సిపిఐ ఈ శతాబ్ది ఉత్సవాలతో మళ్లీ యాక్టివ్ అవుతుందా అన్నదే ఇప్పుడు పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. ఆడంబరాలకు, అనవసర ఖర్చుకు దూరంగా ఉండే ఎర్రన్నలు ఈసారి అందుకు భిన్నంగా కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇండి కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న సిపిఐ ప్రస్తుతం తెలంగాణలోనూ కాంగ్రెస్ తో పొత్తులో అధికారాన్ని పంచుకుంటోంది. ఒక రకంగా అధికార పక్షంగానే ఇప్పుడు సిపిఐ ఇక్కడ సెంచరీ వేడుకలు చేసుకుంటోందన్నమాట. అందుకే బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేసి తమ సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించేందుకు సిపిఐ నేతలు ఉవ్విళ్లూరుతున్నట్టు తెలుస్తోంది. ఎక్కడెలా ఉన్నా ఖమ్మం జిల్లాలో ఇంకా కమ్యూనిస్టు మూలాలు కాస్త గట్టిగానే ఉన్నాయనే అభిప్రాయం ఉంది. కాబట్టి ఖమ్మం నుంచే మరో కొత్త ప్రయాణం మొదలెట్టే ప్రయత్నం చేస్తోంది. అప్పుడెప్పుడో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన సిపిఐ నలుదిశలా విస్తరించింది. ఎన్నో ఉద్యమాలకు ఊపిరిగా నిలిచింది. ముఖ్యంగా నాటి హైదరాబాద్ రాష్ట్రంలో రజాకర్లకు వ్యతిరేకంగా జరిపిన సాయుధ రైతాంగ పోరాటంలో ఆ పార్టీ పాత్ర ప్రత్యేకమైనది. పార్టీ పుట్టి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని గతేడాది శతవసంతాల ఉత్సవాలు డిసెంబర్ 26న కాన్పూర్లోనే మొదలై అన్ని రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఖమ్మం వేదికగా 2025 డిసెంబర్ 26న నిర్వహించాల్సిన ముగింపు వేడుకలు పంచాయతీ ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఎన్నికల కారణంగా జనవరికి మార్చారు. 100 ఏళ్లలో పార్టీ చేసిన ప్రజా ఉద్యమాలు, పోరాటాలను ఈ తరానికి గుర్తు చేసే ప్రయత్నం చేస్తోంది సిపిఐ. తద్వారా ఉనికిని చాటుకునేందుకు తాపత్రయపడుతోంది. అందుకే ఇవి కేవలం ఉత్సవాలు కాదు, భావితరానికి ప్రేరణనిచ్చే జ్ఞాపకాలంటున్నాయి ఎరుపు దళాలు. తమ బలగం తగ్గలేదని చాటి చెప్పేందుకు జరుగుతున్న ప్రయత్నంలో కమ్యూనిస్టులు ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.